అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బియ్యం, వేయించిన పెసరపప్పు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పాలు, నీరు. ఇవే మన ప్రధాన పదార్థాలు. ముందుగా పెసరపప్పును తక్కువ మంటపై లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇలా వేస్తే మంచి వాసనతో పాటు రుచి కూడా మరింత పెరుగుతుంది, కానీ ఎక్కువగా వేయించకండి. ఇప్పుడు బియ్యం, వేయించిన పెసరపప్పు, నీరు, కొద్దిగా పాలు వేసి మెత్తగా ఉడికించండి. బియ్యం పప్పు నిష్పత్తి 4:1 ఉంటే పొంగలి చాలా రుచిగా ఉంటుంది. మరో పాత్రలో బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టండి. ఇలా చేస్తే మలినాలు తొలగిపోయి పాకం మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న బెల్లం పాకాన్ని ఉడికించిన బియ్యం పప్పు మిశ్రమంలో నెమ్మదిగా పోస్తూ నిరంతరం కలపండి. కొద్దిసేపటికి పొంగలి మెరిసే అందమైన రంగులోకి మారుతుంది. చివరగా నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ బంగారు రంగు వచ్చే వరకు వేయించి యాలకుల పొడి వేసి పొంగలిలో కలపండి. మధ్యస్థ మంటపై మాత్రమే వేయించాలి. అంతే, ఆలయ ప్రసాదం రుచితో చక్కెర పొంగలి సిద్ధం. పైగా కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించి వేడివేడిగా వడ్డించండి. ప్రతి ముద్దలో నెయ్యి సువాసన, బెల్లం తీపి, పెసరపప్పు రుచి అద్భుతంగా అనిపిస్తుంది.